వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలోని రంపిచెర్ల మండలం సంతకుడిపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, నర్సరావుపేట బైపాస్, ఆటోనగర్, ఎంఎస్ఎంఈ పార్క్, కేంద్రీయ విద్యాలయ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 2.70 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, విద్య, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. పిల్లలకి ప్రొటెక్షన్ కోసం అక్కడే ఇన్వర్టర్ ఉంది మేడం, ఇన్సినరేటర్స్ ఉన్నాయి మేడం. రెడీ సార్. మేడం గారు కొంచెం సైడ్ ఓకే సార్. ఒకటో తారీఖుల్లో కలెక్టర్ గారు సయానా నాయకత్వం ఓకే సార్. విభాగంలో పనిచేసిన మంచి కలెక్టర్ గారు నాయకత్వం, కలెక్టర్ గారు టీం మొత్తం ఓకే సార్. ఊళ్ళో నాయకులు అంటే బాగులు పొంగి బొరిన వడగలు వానబడ్డ ఆగనిపించిన ఒకటో తారీఖులు ఇస్తున్నారు చంద్రబాబు గారు నాయకులు. ఇవన్నీ ఎందుకు చేశారు? కలెక్టర్ వస్తున్నందుకే కదా అమ్మా, మీరు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక అబ్బాయి అయితే 9th సార్ ఒకసారి సార్ అందరూ ఒకసారి వెనక్కి. అక్షరాల ₹1 కోట్ల ఓపెనింగ్ వచ్చిన కలెక్టర్ గారు నాయకత్వం, ఎమ్మెల్యే నాయకత్వం, జై డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం లేదు మేడం. దీనికి ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది మాకు ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది మేడం దీనికి. అండ్ మేడం మేడం కొద్దిగా మేడం మేడం మ్యామ్ పక్కన ఇవాళ రొంపిచెర్ల మండలం సంతకుడిపాడు గ్రామంలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇవాళ చాలా ఓపెనింగ్ జరుగుతా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఒక పెన్షన్లు ఇస్తా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ముందు శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఇటువంటి కార్యక్రమంలో మన పల్నాడు జిల్లా కలెక్టర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, పెన్షన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద ₹1 కోటి ఒక రోడ్డు వేయటం జరిగింది.
అదేవిధంగా సమగ్ర శిక్ష అభ్యాస దాని మీద దాదాపు 2 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. 10+2 ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరైతే పిల్లలు ఏదైనా హాస్టల్లో చేరాలన్నా చదువుకోవాలన్నా ఎవరిని కూడా మరి స్కూల్కి ఇబ్బంది లేకుండా స్కూల్కి రావడానికి అడ్మిషన్స్ కలగజేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇవాళ క్లాసుల్లో కూడా స్ట్రెంగ్త్ మితిమీరిపోయింది. అయినా కానీ కలెక్టర్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి వేరే హాస్టల్ వ్యవస్థ కల్పించి అకామిడేట్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎవరైతే పిల్లలు హాస్టల్లో చేరి చదువుకుంటామంటారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ ఇమ్మని కోరడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎవరైతే మరి ఈ వ్యవస్థలో విద్య గురించి ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో ఆ పిల్లలందరూ కూడా బాగా పైకి వస్తారు. ప్రభుత్వాలు కూడా విద్యా వైద్యంలో అన్ని విధాల సౌకర్యాలు కలుగజేస్తుంది. కాబట్టి మరి నర్సాపేట అసెంబ్లీ తరఫున మరి పల్నాడు జిల్లా కలెక్టర్ తరఫున మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ కొన్ని వందల మంది జనం కూడా రావడం జరిగింది. రొంపిచెర్ల మండలం అందరూ కూడా చాలా సంతోషంగా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ఉమ్మడి కుటుంబ ప్రభుత్వానికి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మరి మన కలెక్టర్ గారు పల్నాడు జిల్లాకు రావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఎంతో శరవేగంతో ముందుకెళ్తున్నాయి. రాబోయే కాలంలో కేంద్రీయ విద్యాలయాన్ని, ఎంఎస్ఎంఈ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్ ఇవన్నీ కూడా తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా నర్సాపేటకి పల్నాడు జిల్లా ముఖ ద్వారం కాబట్టి ఆటో నగరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మేడం గారు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మన నర్సాపేట అసెంబ్లీకి అందించడానికి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి మరి ఆలోచన మేరకు మేడం గారు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి మేడం గారు ఇవాళ మనతో పాటు ఉండడం అనేది మనకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ స్కూల్ బిల్డింగ్ ప్రిన్సిపాల్ గారికి, టీచర్లకి, పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా ఇవాళ మా అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తే బొమ్మలు కూడా వేశారు, ఆర్ట్ కూడా. మరి వాళ్ళందరూ కూడా మేడం గారు తప్పనిసరిగా ఇక్కడ ప్రైజులు ఇస్తారు. ఇప్పుడు అందరం కూడా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అందరికీ నమస్కారం. ఈ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ సంతగుడిపాడు గ్రామం రొంపిచెర్ల మండలంలో పెట్టడం జరిగింది. ప్రతి నెల 1వ తేదీ 2,67,000 పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ రోజు కూడా ఇప్పటికి 12 o'clock కి ఫిగర్స్ చూస్తే 80% పైన పెన్షన్ హౌస్ టు హౌస్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది. పెన్షన్ ప్రోగ్రామ్ తో పాటు ఈ ఊర్లో ఈ రోజు నరేగా కింద కట్టిన రోడ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కేజీబీబీకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం డార్మిటరీ మరియు 2 క్లాస్ రూమ్స్, టాయిలెట్స్ కొత్తగా 2 కోట్ల ఖర్చు పెట్టి సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేశారు, అది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గత సంవత్సరం నుంచి పిఎంశ్రీ కింద, సమగ్ర శిక్ష కింద ఇంకా మన ఎగ్జిస్టింగ్ ఫండ్స్ వాడుకొని 200 పైన అడిషనల్ క్లాస్ రూమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంతో పాటు 50 ల్యాబ్స్, 100 పైన డార్మిటరీస్ కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్ లో ఇనాగ్రేషన్ చేస్తున్నాము. పిల్లలకి దీంతో చాలా మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మంచి ఉపయోగపడుతుంది. దీంతో పాటు SRVKM కిట్స్ కూడా న్యూ అకాడమిక్ ఇయర్ కాబట్టి అది కూడా ప్రతి చోట యూనిఫామ్, బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, టై, షూస్ అన్ని వచ్చినాయి. అది కూడా వచ్చే వారంలో స్టేట్ నుంచి ఇచ్చిన డేట్స్ ప్రకారం మెగా PTM మరియు SRVKM కిట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబోతున్నాము. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ కింద కూడా వచ్చే 2 వారాల్లో దాని కింద కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ ని వాళ్ళని ఫెలిసిటేట్ చేసి వాళ్ళని ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కూల్స్ లో చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఇక్కడ కూడా కేజీబీవీలో కూడా సిఈసి కోర్స్ అకాడమిక్ లో పెట్టాము, ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని కేజీబీవీస్ లో ఎంపీసీ పెట్టాము, బైపీసీ పెట్టాము. అంటే ఇక్కడ కూడా స్టూడెంట్స్ కి బయట ఖర్చు చేయకుండా ఇంటర్మీడియట్ లో మంచి రకాలుగా సదుపాయాలు ఉండాలి కాబట్టి కేజీబీవీస్ లో కూడా ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీంతో పాటు నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ గురించి చెప్తే ల్యాండ్ ఎక్విజిషన్ మన NH బైపాస్ రోడ్ కోసం కంప్లీట్ చేయడం జరిగింది. 2 నెలల్లో అది కూడా గ్రౌండింగ్ మనం స్టార్ట్ అవుతుంది. దాంతో మన ట్రాఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి నర్సరావుపేటలో అవి తగ్గుతాయి. మనకి క్యాపిటల్ చాలా దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే బైపాస్ అది బయట నుంచి వెళ్తుంది రోడ్ కాబట్టి చాలా మనకి దగ్గరగా ఉంటుంది. దీంతో పాటు ఆర్డర్ నగర్, MSME పార్క్, కేవీ 3 గురించి కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది కూడా త్వరలో శాంక్షన్ వస్తుంది. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ సంబంధించి అన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ తో, వాళ్ళ టీం వర్క్ తో అన్ని వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది.